వైఎస్ వివేకానందరెడ్డి సారు బిడ్డ సునీతక్క జగనాల సారుని మస్తు క్వశ్చన్లు అడిగింది. మరి అక్కడిగిన ప్రశ్నలకు జగనాల సారేమో సప్పుడు చేస్తలేడు. ఏందిగా కథ అని ఆలోచిస్తున్నారా? అయితే ఒకసారి ఇది చూడుండ్రి, అన్నీ మీకే అర్థమవుతాయి. వైఎస్ వివేకానంద సార్ బిడ్డ వైఎస్ సునీతక్క జగనాల సార్ మీద మస్తు గరం అవుతుందోలా. అవును అక్క, మాట్లాడుకుంటా జగనన్న నీకు అసలు బంధాల విలువ తెలుసా అని అడిగింది. అంతేకాకుండా నాయన జీవిడిసి దగ్గర 5 ఏళ్ళు అవుతుంది. ఈ 5 ఏళ్ళు నువ్వే సర్కార్లో ఉన్నావు, కానీ నువ్వే చంపిన వాళ్ళని రక్షిస్తున్నావు, నీ పక్కకే పెట్టుకొని తిప్పుతున్నావు. ఇదేనా న్యాయం అని అక్క జగనాల సార్ మీద మస్తు ఫైర్ అవుతుంది. సో నిన్న ప్రొద్దుటూరులో మా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో మా నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి మాట్లాడారు. వివేకం చిన్నాన్న అని చెప్పారు. చిన్నాన్న అంటే అర్థం తెలుసా? నాన్న తర్వాత నాన్న చిన్నాన్న. అసలు ఈ బంధుత్వాలకు మీకు అర్థం తెలుసా? అదే మీటింగ్లో మీ మామగారిని ఉద్దేశించుతూ ముద్దుగా మామ అని పిలుస్తారు. చిన్నాన్న అంటే మీ నాన్నతో సమానం. అట్లాంటి చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనుక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా? చంపినోడు నేను చేశాను అంటే నమ్ముతున్నారు, కానీ అదే చంపినోడు ఎవరు చేశారో కూడా చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. దీని వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ వెనకాల వైఎస్ జగన్ రెడ్డి, భారతి రెడ్డి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈయన థ్రెటన్ చేస్తూ ఉన్నాడు అని కూడా చెప్తున్నాడు. మరి ఒకటి నమ్ముతున్నారు, ఇంకొకటి నమ్మడం లేదా? నమ్మితే 2 నమ్మాలి కదా. మరి వీళ్ళని ప్రొటెక్ట్ చేసేది ఎవరు?